ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో పత్రికతో నా ప్రయాణం అనేటువంటి ఒక శీర్షిక. దీనిలో అసలు వీళ్ళు పత్రికని కలవటంలో వాళ్ళ ఆంతర్యం ఏమిటి, దేని నిమిత్తం వచ్చి సార్ని కలిశారు, పత్రిక యొక్క విజన్ వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఈ అర్థం చేసుకున్నటువంటి సబ్జెక్టు వాళ్ళ జీవితాల్లో వాళ్ళని ఎలా ప్రభావితం చేసింది, వాళ్ళు ప్రభావితం అవటం ద్వారా సభ్య సమాజానికి ఆ నాలెడ్జ్ని ఏ విధంగా అందించగలుగుతారు, ఇటువంటి ఎన్నో విషయాలు మనకి అనేక మంది మాస్టర్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఓకే మా పల్లవి, ఇప్పటివరకు మీ శ్రీవారు సంతోష్ ద్వారా కొన్ని అనుభవాలు మనకు వచ్చినాయి. అయితే మీ శ్రీవారు సంతోష్ అంత ఇన్స్పైర్ అయిపోయి ధ్యానం బాగా చేయటం కానీ, శాకాహారం గురించి అవగాహన పెంచుకోవటం కానీ, పిరమిడ్ నిర్మాణం చేయటం కానీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, బట్ నా ఉత్సాహం అంతా వెనకాల ఉన్న నా శ్రీమతి అని చెప్పని అవుట్ రైట్గా సెలవు ఇచ్చారు. ఏ విధంగా మీరు ధ్యానంలోకి వచ్చారు, మీరు ఏ విధంగా మీ శ్రీవారిని ఇన్స్పైర్ చేశారు, ఎంత కార్యక్రమాలు పత్రిక ఆశయాల ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు ఇవన్నీ అవ్వటానికి మీ పాత్ర, మీ ఇన్స్పిరేషన్? దాని పేరు పల్లవి. ఓకే, నేను ధ్యానంలోకి వచ్చి 3 years అవుతుంది. ఎందుకు వచ్చారు మీరు అసలు? మేము మా పెద్ద పాపకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుండే చాలా. ఓకే, ఇక అది మా నాన్నగారి ఫ్రెండ్కి తెలుసు. ఊరికి తను ఫస్ట్ స్టార్టింగ్ తన ద్వారా వచ్చిన నేను ధ్యానంలోకి. తనండి పల్లవి ప్లీజ్ అమ్మా, ఇంత సఫర్ అవుతున్నావు పాప వల్ల, ఒక్కరే పాప కదా, ఎందుకు అంత ఇది అవుతున్నావు, ధ్యానం చేయంటే మా బాబాయ్కి నేను చెప్పాను, ఎందుకు మాట్లాడుతున్నావు బాబాయ్, ఇంత హాస్పిటల్కి తిరగంగా లేనిది ఊరికి శ్వాస మీద ధ్యాస పెడితే ఏమొస్తుంది, అది వద్దులే అని నేను. లేదమ్మా అరే ఒక్కసారి గొప్పదాన్ని మీరు ఎలా గ్రహించగలిగారు ఫస్ట్ అనేసరికి తను ఒక మాట అన్నారు, కోపంగా అన్నాడు ఇక మా నాన్నగారి ఫ్రెండ్, అమ్మాయి మరి ఇంత తిరుగుతున్నావు హాస్పిటల్కి, ఇంత తిరుగుతున్నావు, మరి ఏమొచ్చింది, నమ్మకమే కదా, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు నమ్మ చేస్తే వస్తుందేమో చూడు కదా, ఒక హాస్పిటల్లో నమ్మకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్తున్నావు, నమ్మే కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసరికి, సరే అవును మరి నేను ప్రతిదానికి నాకు పూజలు చేయడం అలవాడు, ఏ వారం వచ్చిందంటే ఆ పూజలు, మరి ఇది కూడా ఆ దైవ రూపమేమో, మరి పత్రి సార్ కూడా ఈ దైవంలో ఒక భాగమేనేమో, మరి అతన్ని నేను దైవంగా ఎందుకు భావించద్దు, దీనికి ఖర్చు లేదు, దానికి ఖర్చు ఉంది అంతే కదా, ఈ కలియుగంలో ఖర్చుకే విలువ, ఖర్చు లేదు కాబట్టి విలువ లేదు, మరి ఎందుకు దీన్ని శ్వాస మీద దాస ఏంది అసలు, నేను ఏదైనా సరే చేస్తే 100% చేస్తాను, లేకుంటే వదిలిపెట్టేస్తా, పట్టుకున్నా ఎంత అంటే పత్రి సార్ ఎలా పట్టుకున్నాడో అలా పట్టుకోవాలనుకున్నా, నేను ఒకటే అనుకున్నా శ్వాస మీద దాస. అయితే మీలా మాస్టర్ చెప్తే ఒకరే చెప్పారు, అమ్మ చేస్తే నమ్మకంతో చేయు, అది అయితే మాస్టర్ మేము అంటే వైశ్యాస్ పుట్టి నుంచి మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళాం చేయము, కేవలం మా బాబాయ్ చెప్పడం వల్ల ఒక క్లాస్కి వచ్చినాము, ఆయన పంపించాడు, నువ్వు ఎంత గట్టిగా నమ్మితే నీకు అంత సహకారం వస్తుందని అన్నారు. అవును నా భర్త నేను ఎందుకు మార్చుకోలేదు, మరి నీ భర్త ఎవరైనా తాగుతాడా సంథింగ్, లేదా మన భర్త చాలా గొప్ప వ్యక్తి, కాకపోతే దీని గురించి చెప్తే నాకన్నా ఎక్కువ చేస్తాడు, కానీ తెలియాలి దానికి, అది నువ్వు చేయు అని అన్నారు. అయితే ఇక మా ఆయనకు నేను చెప్పిన, శ్వాస మీద దాస పెట్టాలండి, మరి మన పిల్ల కోసం ఇంత సఫర్ అవుతున్నాం, లేదు మేడం మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నాకు తెలుసు కదా అన్నట్టు, సరే నేను వెళ్తా, వెళ్ళిన ద్వారా నేను తెలుసుకున్నది నీకు చెప్తా, ప్రతిరోజు ఎవ్రీడే నేను క్లాస్ వినాలి, మళ్ళీ మా ఆయనకు రిపీట్ చేయాలి. నేను ఇప్పుడు నేను నా ధ్యానం క్లాస్కి నేను చెప్పే వాళ్ళకు కూడా అదే చెప్తా, నిన్ను నువ్వు నమ్ముకో, ప్రతి ఒక్కరు నీకు సహాయం చేస్తారు, అది భర్త, నా పిల్లల, ఇల్లా, సంసారము, ప్రపంచం, ఎవ్రీథింగ్ నాకు ప్రతి ఒక్కటి అలానే కలిసి వచ్చింది. నేను వచ్చిన 1 week 3 hours చేసుకుంటూ పెట్టినా, నేను ఒకటే కోరుకున్నా, నా ద్వారా నా పాప, నేను తనతో కూడా ధ్యానం చేస్తా కన్ఫామ్గా, కానీ నాకు సహకారం చేయండి. 41 days నమ్ముతూ 3 hours చేశా. 3 hours మా పాపకు చాలా వచ్చినాయి. మళ్ళీ నేను మాస్టర్స్ కూడా పత్రి సార్ వీడియోలు వినడం వల్ల మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, ఓకే, కానీ పత్రి సార్ నాకు హెల్ప్ చేయండి, నేను ఉద్ధరించుకుంటాను, కానీ ఒక్క సహాయం చేయండి, నా పాపకు మిరాకిల్ కనిపిస్తే మా ఆయన చేస్తాడు, నేను చేస్తాను. అప్పుడు మా పాపకు రియల్గానే 41 days మిరాకిల్ జరిగినాయి, తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి, తన చేసుకున్నప్పుడు మా పాపను కూర్చోబెట్టాం, మా ఆయనను కూర్చోబెట్టాం. ఏమండి ఇన్ని సంవత్సరాల నుంచి మనము హాస్పిటల్లో తిరుగుతున్నాం, ఏమన్నా ఉందా? నమ్మండి. నేను ఎలా నమ్మాను, నా భర్త నా పాప ఖచ్చితంగా నేను ధ్యానం చేస్తాను నమ్మకంతో నేను చేశా. ఇప్పుడు మీకు చెప్తున్నా, నన్ను నేను ఉద్ధరించుకుంటా, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. రైస్ మిల్ ద్వారా ఎంత సఫర్ అవుతున్నావు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు, ఏంది నువ్వు ధ్యానం చేసుకోవడం వల్ల అని చెప్పి తనకు చెప్పా. మా పాపకు చెప్పా, నాన్న నీకు రెక్కలు వచ్చినాయి,
చిన్న పిల్లలు పక్షుల్లాగా ఇంత చేస్తేనే ఇది నీకు తెలవడానికి నేను నీకోసం చేసా, నీకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. అవును మమ్మీ నమ్మకం వచ్చిందని. నిజంగా సార్ మా పాప కూడా 6 hours 12 hours సమ్ టైమ్స్ ఎన్నోసార్లు వేశారు. ఓకే మొత్తం మా ఇంట్లో నా ఏంటి మా ఆయన ఇంత చేస్తున్నాడు కదా, ఓకే మా ఆయన గురించి చెప్పాలంటే తన కనీసం వాటర్ కూడా తీసుకునేవాడు కాదు. ఏంటంటే మా ఆయన వాటర్ ముంచుకొని తాగానంటే మేడం అది నీ పని, ఓకే ఎందుకంటే భర్తగా నేను సంపాదించడము మిమ్మల్ని సెక్యూరిటీ తీసుకోవడం నా పని, ఇంట్లో నీ పని అన్నమాట. ఓకే ఓకే అవును కదా, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏం సఫర్ కాలేదు. ఓకే మా అత్తమ్మకి ఎప్పుడు సేవ చేసేదాన్ని, ఇదేంది నాకు మా మమ్మీ వాళ్ళు ఒకటే ఇల్లు, ఓకే ఇదేంది నా అదృష్టం అనుకున్నాను. ధ్యానం వలన ఓకే అసలు నన్ను నేను ఎంచుకొని వచ్చిన, నేను ఎంత గొప్ప సోల్ని, నేను ఎన్ని ఛాలెంజెస్ తీసుకొని వచ్చిన, నేను ఎంత అద్భుతాన్ని, అసలు నన్ను నేను సృష్టించుకుంటాను ఒక భావనతోని నేను ఇందులోకి దిగిన తర్వాత మా పాపకు అదే చెప్పా, ఇప్పుడు కేవలం వంట ఇంట్లో పని, ధ్యానులు వస్తేనే మాట్లాడడం, ధ్యానులు రాకుంటే ధ్యానం. అలా 16 ఇప్పుడు 18 years బేబీకి నేను ఇంకో పాప కావాలని నాకు చాలా ఉండే. అయితే నేను ఈ ధ్యానంలోకి రాకముందు నాకు కావాలని ఉండే, కానీ సత్యం తెలుసుకున్నాను. పత్రిజీ సార్ ద్వారా ఏం తెలుసుకున్నాను అంటే అసలు ఉన్నదానికి ఏ రోజన్నా మనం కృతజ్ఞత చెప్పామా? చెప్పలేదు. నేను ఎన్నో చేశా, ఎన్నో పూజలు చేశా, ఎన్నో వ్రతాలు చేశా, కానీ నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోలేదు అసలు. అప్పుడు నేను అనుకున్నా ఓకే నా లైఫ్లో ఇంకో బేబీని నేను చేసుకోవాలని వస్తే తను వస్తారు, లేకుంటే లేదు. ఉన్న జీవితానికి మాత్రం నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నాకు ఇంత గొప్ప భర్తనిచ్చినావు, ప్రతిరోజు కృతజ్ఞతలు. మరి నాకు భర్త, నా పాప, నా ఇల్లు, నా సంసారం ఇంత మంచిగా ఉంది, మరి పత్రిక సార్ కూడా తను సహకరిస్తేనే కదా అంతా చేసింది, మనం కూడా చేయాలి కదా అని గల్లీకి తిరగడము. అసలు నాకు ఏ గల్లీ తెలియదు, మా ఊళ్ళో ఎవరు తెలియదు. అంటే జస్ట్ చదువుకోవడానికి వెళ్ళడము, ఇంటికి రావడం, ఇంతే నా ఫ్యామిలీ. 18 years అలా గడిచిపోయింది. ధ్యానం ద్వారా మా ఆయనకు చెప్పాను, ఏవండి మనం చేస్తే కొంత, ఇతరులకు చేస్తే కొండంత. అవును మేడం మరి చేద్దాం, ఏం చేద్దాం, నేను చుట్టుపక్కల ఇట్లా వెళ్ళి క్లాసెస్ చెప్తా, మీరు సహకరించి. పిరమిడ్స్ గురించి తెలుసుకున్నాను. ఏమండి మరి మన దగ్గర పిరమిడ్స్ ఉంది కదా కట్టుకుందాం, ఓకే ఇల్లు పైన. ఈయన పిరమిడ్స్ జీతాలు సతాయించడం కామన్, ఎందుకంటే మన కర్మలు అది తెలుసుకున్నా, కానీ తనకు కూడా తెలవాలి కదా. తను మన ఇంట్లో రైస్, నేను పిరమిడ్ కట్టుకున్నా కూడా తను ఉండలేకపోతున్నాడు, ఎందుకంటే రైస్ మిల్ సారేమన్నాడు, స్వకార్యం స్వామి కార్యం. అయితే నేను అనుకున్నా ఓకే రైస్ మిల్లోనే పిరమిడ్ కట్టేస్తే పోలా బెస్ట్. తన ద్వారా మా రైస్ మిల్లో పని వారికి కూడా నేర్పచ్చు. మెల్లిమెల్లిగా నేను వెళ్ళడం స్టార్ట్ చేశా. మా ఆయన అందులోనే కూర్చొని ఆఫీస్ రూమ్ చేసేసా. వాళ్ళ గల్లీలో మొత్తం దానం నేర్పించా. ఒకటే చెప్తా, నోరు విప్పితే దానం, శాకాహారం, దానివల్ల లాభాలు. ఇక ఒకరు ఇలానండి, మొండి వాళ్ళు వచ్చారు, మేడం నేను తాగుతా తింటా, కానీ ధ్యానం మాత్రం మీరు ఎలా చెప్తే అలా చేస్తా. అయితే నేనెవరండి మీకు చెప్పడానికి, ఇది మానేయడానికి? పత్రిక సార్ నాకే చెప్పలేడు మానేయమని. ఏమని చెప్పిండు, ఒకటే శ్వాస మీద ధ్యాస, అది మాత్రం చేయు. దాన్ని చేసిన తర్వాత నీ మనసు ఎలా చెప్తే వాళ్ళ విను. నేను ఇన్ని రోజులు నా టైం వేస్ట్ చేసుకున్నా, ఇప్పుడు మీ టైం వేస్ట్ చేసుకున్నాను. చేయండి అంటే 6 months చేశాడు. అప్పుడు తనే వచ్చి చెప్తున్నాడు, మేడం నేను మానేస్తున్నాను, తినడం మానేస్తున్నాను, అది నీ ఇష్టం. శ్వాస మీద ధ్యాస పెట్టి మిమ్మల్ని మీరు నమ్మితే మీ ఇల్లు కాదు ప్రపంచం కూడా మానుతుంది, మొత్తం మానేది. ఇన్ని రోజులు నా ఇల్లు నా సంసారం బాగుంటే చాలనుకున్నా, అది కాదు. మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటే మన జిల్లా, మన ప్రపంచం ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. పత్రిక సార్ ద్వారా నేర్చుకునేది ఏంటంటే సార్, ముందు మనం మంచి జరిగింది దానికి కృతజ్ఞత భావంతో నమ్మకంతో ఉంటే అది జరగాల్సింది ప్రకృతి నేచర్ మనకు ఆటోమేటిక్గా సహకరిస్తుంది. 16 years తర్వాత మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నాకు 2 times మిస్ అయింది, 3 times. అయితే మళ్ళీ సేమ్ 1 week తర్వాత డాక్టర్స్ చెప్పారు, మేడం 1 week హార్ట్ బీట్ స్టార్ట్ కాకుంటే తీసేయరామని. అప్పుడు నేను ఏమనలేదు, ఇంటికి వచ్చి బేబీ పైన చేతి పట్టుకొని ఒకటే చెప్పా, నాన్న నా టైం చాలా విలువైంది, నువ్వు నా ద్వారా ఈ లోకంలోకి వస్తే ఓకే వెల్కమ్, హ్యాపీగా వెల్కమ్ చెప్తా, కానీ అటు కాకుండా ఇటు కాకుండా నువ్వు సఫర్ చేయకు, ఎందుకంటే నేను ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, పిరమిడ్స్ కట్టించాలి. ఎక్కడ పిరమిడ్స్ కట్టించినా వెళ్తానండి, నా వంతు సహాయం నేను తప్పకుండా వేస్తా, మళ్ళీ మా ఊళ్ళో వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తా అని చెప్పేదాన్ని. అప్పుడు మళ్ళీ వెళ్ళాను 1 week తర్వాత, లేదు హార్ట్ బీట్ స్టార్ట్ అయిందండి, బాగుంది, కాకపోతే 18 years గ్యాప్ కదా పాపకి, పెద్ద పాపకి మీకు మొత్తం బెడ్ రెస్ట్ ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళకి తెలియదు కదా పాపం డాక్టర్స్కి. అవునా అండి, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేసా. ఇంట్లో కూర్చున్నా, మొత్తం ధ్యానం. నాన్న నా టైం చాలా విలువైంది, నేను ఇంట్లో కూర్చుంటే నడవది, అందరినీ నేను ఇంట్లో వాళ్ళని చూసుకోవాలా, బయట వాళ్ళని చూసుకోవాలా, అన్నిటికీ వెళ్ళాలి. నువ్వు ఓకే అనిపిస్తే నా దగ్గర ఉండు, లేకుంటే నీ ఇష్టం నాన్న, ఇలానే చూసుకో.
మీకు ఇంత అవగాహన పెరగటానికి ధ్యానం మంచి పత్రి సార్ books, వీడియోస్ వీడియోస్ అన్ని పిఎంసికి రిజర్వ్ గా శతకోటి వందనాలు. ఓకే. ఎంత అంటే నేను ధ్యానం వల్ల రావడం కన్నా పిఎంసి వీడియోస్ చాలా విన్నాను. నేను ఎంత అంటే వంట చేసుకునేటప్పుడు కూడా మొత్తం పత్రి సార్ వీడియోస్ పిఎంసి ఛానల్ పెట్టేసుకుంటాను. నేను మా ఆయనకు కూడా అదే చెప్పా, మనము వీలైనంత ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఏదైనా హెల్ప్ చేయాలంటే పిఎంసి చేద్దాం. రైట్. ఎందుకు అని చెప్పాలంటే అది కూడా రీజన్ చెప్పా. వాళ్ళు అడుగుతారు, పిఎంసి ద్వారా లక్షలు కాదు కోట్ల మంది చూస్తారు. దాంట్లో కొందరు మనలాగా ఇన్స్పైర్ అయ్యి చాలా కుటుంబాలు బాగుపడతాయి. ఇప్పుడు మన ద్వారా మన కుటుంబంకి కాదు, మన గ్రామంలో ఎంతో మంది బాగుపడ్డారు. మరి అలాంటి పిఎంసికి మనం హెల్ప్ చేస్తే మన కర్మలు ఎన్ని తొలగిపోతాయి? అంతే కదా, చాలా తొలగిపోతాయి. అందుకొరకే మన వంతు మన సహాయం, మన వంతు మనం సహాయం చేస్తే ప్రకృతి మన కోసం ఎంతో సహాయం చేస్తూ నువ్వు నేను ఒకటే చెప్తా, ప్రకృతిలో నువ్వు కూర్చొని కింద మీద వర్షం పడ్డా ఆ ప్రకృతి మనకు గొడుగు పడుతుంది. ఎప్పుడు నువ్వు నిజాయితీగా ఉండి మన పత్రి సార్ ద్వారా సేవలు చేసినప్పుడు. ఆ ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. సత్యం, ఆ సత్యంకి నేను తెలుసుకోవడానికి కారణం పిఎంసి. బాగుంది. పిఎంసీ నుంచి మీరు గ్రహించబట్టి అంత నాలెడ్జ్ మీ పాప ఎలా రావాలి అంటే దాని మీద కూడా మీరు గైడెన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. పాపకు కూడా చూపించా లోపలనే, పిఎంసి నాన్న చూడు ఎలా ఉంది మన పత్రి సార్. పత్రి సార్ కాదు, పత్రి సార్ అంటే ఒక్కడే కాదు, నువ్వు కూడా పత్రి సార్వే. ఆ గుణాలు వస్తే ప్రతి ఒక్కరు పత్రి సారే. నేను పత్రి సార్ వల్ల నేర్చుకున్నది ఏంటంటే తన కాళ్ళు పట్టుకోవడం వల్ల, తన చేతులు పట్టుకోవడం వల్ల కాదు, తన పదాలు పట్టుకోవడం వల్ల బాగుపడతాం. అది ఒక్కటి నేను నేర్చుకొని పత్రి సార్ పదాలు ఎప్పుడు మైండ్లో. నేను వంట చేసినా, నేను కూర్చున్నా చేసిన, మా పాపకు కూడా ప్రతిరోజు పత్రి సార్ పాటలు వినడం, మ్యూజిక్ పెట్టడం ఇదే వినిపిస్తా. 9 months వరకు రెస్ట్ అన్నారు, ఓకే అన్న. డెలివరీ అయ్యే క్షణం వరకు నేను రెస్ట్ తీసుకోలేదు, ఎవ్రీథింగ్ పని చేశా, ఫ్రీ డెలివరీ మొత్తం. ఎంత అంటే అది కూడా నమ్మరు, 7 months వరకు నుండి నాకు మొత్తం నిద్ర కూడా లేదు. అయితే నేను అడిగా, మీలాంటి వాళ్ళ తెలిసిన వాళ్ళకైతే పాప ఇంకా ధ్యానం కోరుకుంటుంది మేడం అని అంటే, ఓకే డైలీ పని వల్ల ఇది కొద్దిగా సఫర్ అవుతున్నారు, ఇంకా ధ్యానం కావాలని కోరుకుంటుంది అనమాట. నైట్ మార్నింగ్ వరకు మళ్ళీ చెక్కు చెదరకుండా చీరలకు వచ్చి ధ్యానం చేశాను మొత్తం. ఎవ్వరు నమ్మరు, మేడం మీరు పని. అవును, డేలో పని చేసుకొని నైట్ మొత్తం ధ్యానం చేసుకొని ధ్యాన ప్రచారంకి వెళ్ళాను. ప్రెగ్నెంట్ గా ఉండి మళ్ళీ 1 month బేబీని తీసుకొని అమావాస్య పౌర్ణమికి మమ్మీ వాళ్ళు ఫ్రీ డెలివరీ మొత్తం అందరు నా ధ్యానంలో చేశారు. చాలా సంతోషం. 1 month వరకు నాకు ధ్యానంలో చేశారు సేవ. ధ్యానం అంటే థియరీ కాదు, ప్యూర్ ప్రాక్టికల్. చాలా ఆ ప్రాక్టికల్ ఏంటంటే మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా, మీ జీవితంలో మీరు అనుభవించేటువంటి స్థితి ద్వారా సో వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే అమావాస్య పౌర్ణమికి మమ్మీ వాళ్ళు వెళ్ళొద్దమ్మా, చిన్న పాప కదా అని అంటే, మమ్మీ ఆ చిన్న పాప కాదు, అది ధ్యానం పాప. అమావాస్య పౌర్ణమి కూడా midnight వరకు బయట తిరిగి ధ్యానం క్లాసులు చెప్పి ధ్యానం ప్రోగ్రాంలకు వెళ్ళి వచ్చేదాన్ని. అందుకని చెప్తారు, ఇప్పుడు రాబోయేటటువంటి బేబీస్ అంతా కూడా ఎవరైతే స్పిరిచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటారో పేరెంట్స్, వాళ్ళ ద్వారా భూమి మీదకి వచ్చేటువంటి పిల్లలంతా కూడా క్రిస్టల్ బేబీస్ అని చెప్పి అంటారు. ఎందుకంటే ఎంతో పరిణామాలు సంభవించబోతున్నాయి. ఇప్పుడు ఇది మొన్నటిదాకా 3rd dimensionలో ఉన్నటువంటి మన ఎర్త్ అంతా కూడా క్వార్టర్ బ్యాండ్లోకి ఎంటర్ అవ్వడం ద్వారా ఇప్పుడు 4th, 5th dimensions ఎనర్జీస్ అన్నీ కూడా మనకు వస్తున్నాయి. బట్ ఆ టెక్నాలజీ కానీ ఆ నాలెడ్జ్ అన్నీ కూడా మనకు అందుతున్నాయి. అందువల్ల ఆ గ్రహణ శక్తి పెరగాలంటే వచ్చే బేబీస్ కూడా దానికి ట్యూన్ అయి ఉండాలి. అందువల్ల వచ్చే బేబీస్ అంతా కూడా క్రిస్టల్ బేబీస్గా వస్తున్నారు ఇప్పుడు. రైట్, ఇప్పుడు మీకు చెప్పే ఉదాహరణతో సో వెరీ బ్యూటిఫుల్ క్రిస్టల్ బేబీ. మళ్ళీ ఇంకా సార్ ఎందుకంటే తను చాలా ప్రతి ఒక్కరి ఉంటుంది, మా చిన్న పాప ధ్యానం పాప కదా. ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మనం మర్యాద, మన పత్రిసారి ఏమన్నా మన శత్రువునైనా మనము ప్రేమించాలి. వాళ్ళు చెప్పిన మాటలు వినాలి కదా. వాళ్ళు ఎవరు నెగిటివ్స్ వచ్చినా ఆటోమేటిక్గా మా పాప ఏడవడము, లేకుంటే ఏదో చిన్నర వందలు వేయడం చేస్తుంది, మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అలా సఫర్ అవుతుంది. సఫర్ అయితే ఇక మా మమ్మీ వాళ్ళు ఊరుకోరు కదా, నాన్న హాస్పిటల్కి వెళ్దాం చేద్దాం మా మమ్మీ అని అంటే, ఏం లేదు మమ్మీ నువ్వు భయపడకని. మా చిన్న పాపకి ఈ క్షణం వరకు అదే చెప్తా, ఇప్పుడు కూడా అదే చెప్తా చెవులా పడుకున్నప్పుడు, నాన్న నీ టైము నా టైం చాలా విలువైంది. ఈ భూమి మీదకి వచ్చింది నువ్వు, నువ్వు సాహసంగా పనులు చేయు, ఎంజాయ్ చేయు, నవ్వుతూ ఉండు, ఏడువు, అన్నీ నేర్చుకో కాదనట్లేదు, కానీ అన్నీ స్పిరిచువల్గా ఉండాలి, అద్భుతాలు ఉండాలి. నేను ఇన్ని రోజులు నా 30 years వేస్ట్ అయింది. నీ పుట్టుకనే నువ్వు ఒక అద్భుతం. ఎందుకంటే నువ్వు పుట్టుకతోనే నువ్వు ధ్యానం నేర్చుకొని వచ్చినావు. ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. నేను ఏ ధ్యానం ప్రోగ్రామ్స్కి వెళ్ళినా నువ్వు ఏది డిస్టర్బ్ చేయదు నన్ను. ఎంత హ్యాపీగా ఉండాలి నువ్వు. ఇప్పుడు మొన్న చాలా అంటే 15 days సఫర్ అయింది మా పాప. హాస్పిటల్లో జాయిన్ చేద్దామని డాక్టర్ అన్నాడు. అయితే మా బేబీకి ఒకటే చెప్పా, నేను సంపాదించే డబ్బు మా పప్ప అయినా నేనైనా, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బు అయినా నీ సంతోషం కోసము లేకుంటే లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలి. అది ఎలా కావాలి? నాన్నమ్మకి అమ్మమ్మకి నువ్వే నమ్మించాలి. ఎలా? హ్యాపీగా యాక్టివ్గా ఉంటే
జస్ట్ 1-2 అవర్స్లో మళ్ళీ లేస్తారు సార్. బాగుంది, మీ గైడెన్స్ బాగుంది. ఎంత అంటే తనకే చెప్పేస్తా, తన పని తనకే చెప్పేస్తా, నేను ఎవరికి చెప్పాను. ఎందుకంటే నా పని నా టైం చాలా విలువైంది నాన్న. నేను ఎన్ని రోజులు వేస్ట్ చేసుకున్నా. పత్రి సార్ ఆశయం కాపాడాలి అంటే పత్రి సార్ని మొక్కితే కాదు, తన పదాలు పట్టుకుంటేనే మనం బాగుపడతాం. పత్రి సార్ ఏం చేసిండు, ఒక్కరి కోసమైనా ఒక ఊరు తిరిగి ధ్యానం చెప్పిండు. మనకు అలాంటిది కూడా కాదు, మనం కూర్చున్న దగ్గర ఫోన్లలో చెప్తే వింటున్నారు. మన వెహికల్స్ ఉన్నాయి, పప్ప తీసుకెళ్తే కార్లో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండి, బోధనకి పత్రి సార్ జన్మస్థలం అంటే వెళ్ళాలంటే వెళ్తున్నాం. మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పత్రి సార్ ఏ ఫెసిలిటీస్ లేకుంటే నమ్మకంతో వెళ్ళిండు. మనకి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు? అంతే కదా మరి. అంత ఉపయోగించుకోవాలి. మనం మారితేనే పక్క వారు మారుతారు. అందుకొరికి నేను ఒకటే చెప్తాను, నేను మారా ఎంత 100%. నా పాపను నా భర్తను మారొచ్చా. మా ఆయన ఇప్పుడు ఒకటే అంటారు, మేడం ఇప్పుడు మేము చెప్పాను కదా సార్ తను ఏ పని చేయడని. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అయితే వాష్రూమ్తో సహా అడిగింది అతను. ఎందుకంటే తను సత్యం తెలుసుకున్నాడు. భూమికి వచ్చింది భార్య భర్తము పిల్లలం కాదు, ఎవరి కర్మల్ని వారిని తొలగించుకోవడానికి వచ్చినాం. ఇది మన ఒక నాటకం. దీంట్లో హ్యాపీగా జాలీగా ఎంజాయ్గా జీవించి మన కర్మలు మనం తొలగించుకోవాలి. ఇప్పుడు మా ఆయన ఏదైనా సఫర్ అయినా కూడా చెప్తాడు, ఊరికే చెప్తే మాస్టర్ ఒక్కసారి వచ్చింది ప్రాబ్లం, పదే రిపీట్ చేయకు. చెప్పాలనిపించింది భార్యకి, ఓకే వదిలే, నీ కర్మలు నువ్వు తెలియించుకున్న మార్గం ఏముంది? ధ్యానం. మా దాంట్లోనే ఒక ఎగ్జాంపుల్ సార్, ఎంత అంటే చాలా మా రైస్ మిల్లో బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు వర్కర్స్ ద్వారా. పత్రి సార్ చెప్పిన ఒకటే నమ్ముతా, నువ్వు ఎన్ని అడుగులు ముందుకు ధ్యానం చేయడానికి సత్యం తెలుసుకోవడానికి వెళ్తావో నీకు నెగిటివ్ అంతా లాగుతుంది. ఏది? కర్మలు. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలు ఉంటాయి కదా. ఓకే ఇట్లా ఉండాలి, ఒక గజస్తంభం లాగా ఉండాలి అని నేను ఒకటే అనుకున్నా. ఓకే అవునా, ఒకటే నమ్మండి మాస్టర్, నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఎందుకు? నీ కర్మ పోవడానికి. అన్ని అవర్స్ అన్ని గంటలు ధ్యానం ఎక్కువ చేయాలి. అలా సార్ ఎంత నిలకడగా ఉన్నామంటే మా ఆయన మేము, వాళ్ళే ఇప్పుడు వచ్చి సేటు తప్పైంది, మీరు చేయడం వల్ల నేను రైస్ మిల్ ఉన్నది, మీరు ఉండడం వల్ల మేము ఇలా జీవితం గడిచింది. వెళ్ళిపోయి ఇంకొక దగ్గర ఉన్నాడు, 2 monthsలో ఉల్టా వచ్చిండు. మీ ద్వారా మేము నేర్చుకున్నది ఏంటంటే సేటు, మీ ద్వారానే నేను రైస్ మిల్ బాగుంది, మా జీవితం బాగుండే, ఎక్కడ ఏం దొరకలేదని అతను వచ్చింది. నేను మా ఆయనకు ఒకటే అన్నా, మేడం ఇలా జరిగింది మీరు, మనమే ఒక అద్భుతం, మన ద్వారా ఎందుకు అద్భుతాలు జరిగాయి? కాకపోతే కొద్దిగా ఓపిక పట్టాలి. పత్రిజీ సార్ అంతటి వాడు అయిందనంటే ఎన్నో ఓపికలు పట్టే, అవి నువ్వు వీడియోస్ విను అంతే, ఏది వేయాల్సిన అవసరం లేదు. ఒక పిఎంసీ ఛానల్ విను, ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియోస్, నీ పని ఎప్పుడు డిస్టర్బ్ చేయకు. ఎందుకంటే సార్ ఏమన్నాడు, మనము ప్రాపంచికంలో ఉన్నాం, స్వకార్యం స్వామి కార్యం. నువ్వు ఇప్పుడు మా పాప వల్ల నేను చేశాను ధ్యానం, డైలా నైట్ మొత్తం కూర్చుంటా, పాప ఏడుస్తే పాలు పట్టడానికే నా టైం, మిగతాదంతా ధ్యానంకి. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ మా బేబీకి కాలేజ్ పంపించడము, మా ఆయనకు బాక్స్ పెట్టేయడము, సేమ్. ఇప్పుడు శ్రీకృష్ణుడికి అందరూ మహానుభావుడు అని చెప్పి పూజలు చేస్తాం. కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలిగాడు. ఎప్పుడైనా తన మీద తనకి విశ్వాసం తగ్గటం కానీ, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని చెప్పని భయపడటం కానీ మనం ఎప్పుడైనా విన్నామా? లేదు. ఆ వ్యక్తిత్వం కృష్ణుడు చూసి మనం ఎందుకు నేర్చుకోలేకపోతాం అనంతా మీ మాటలు బాగా కనపడతాను. నిజం సార్, మా మమ్మీ అంటే మేము వైశ్యస్ కదా, మా మమ్మీ చిన్నప్పటి నుంచి రామాయణం మహాభారతం చాలా అంటే చాలా అవపోసి చూపించింది. మళ్ళీ మేము స్వాధ్యాయ కేంద్రాలకు వెళ్ళేవాళ్ళం. అప్పుడు దేవుళ్ళు మనం పూజించాలని ఒక భావన కలిగింది తప్ప మనల్ని మనం ఉద్ధరించుకోవాలని తెలియలేదు. కేవలం పత్రిక ద్వారా నేను ఏం తెలుసుకున్నానంటే, అమ్మ కాళ్ళు పట్టుకుంటే పాదాలు పట్టుకుంటే ఏమీ రాదు, ఆ గురువు చెప్పిన మాటలు పట్టుకుంటాను. ఇప్పుడు కృష్ణుడి ద్వారా మీరు చెప్పినట్టు ఇప్పుడు నవరాత్రులు వచ్చినాయి, నేను ముందు 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారికి పూజలు చేసి మొత్తం దేవుడి రూమ్లోనే కూర్చునేదాన్ని. ధ్యానంలోకి వచ్చాక 9 గంటలు ధ్యానం చేయాలి. అమ్మవారు అసలు నేను ఇప్పుడు మా వాళ్ళకి అదే చెప్తా, క్లాసెస్కి వెళ్తా కదా ధ్యానం క్లాసెస్కి. ఇప్పుడు ఈ నవరాత్రులు ఎందుకు వచ్చినాయి, ఎంత పెద్ద కష్టం వచ్చినా అమ్మవారు 9 రోజులు రాత్రి పగలు ఆహార నిశలు శ్రమించి నమ్మకంతో తను యుద్ధం చేయడం వల్ల ఆ పండగ వచ్చింది. మరి మనకెందుకు ఆ నమ్మకం లేదు? ఈ నవరాత్రులు ఎందుకు వచ్చినాయంటే, ఏ అమ్మవారైనా సరే శక్తి స్వరూపం, ఆడవారంటే తక్కువ కాదు, మనం ఆదిశక్తి స్వరూపులం. అది పత్రిక స్వరూపం తెలుసుకున్నా. ఈ 9 రోజులలో నువ్వు ఎంత ధ్యానం చేస్తే మన కర్మలు అంతా తొలగిపోతాయని చెప్పా. మనం అంత శక్తివంతంగా తయారవుతాం. ఇప్పుడు మొన్న గణపతి చవితి వచ్చింది సార్, నేను ప్రతిరోజు పూజలు చేసేదాన్ని. గణపతి చవితి వచ్చింది, అసలు వినాయకుడికి ఎందుకు వచ్చింది? అది వినాయకుడి ద్వారా బుద్ధి, అదంతా తల్లిదండ్రుల ద్వారా తను 7 లోకాలు తిరగకుండా తల్లిదండ్రులను తిరగడం వల్ల అతనికి మొదటి ఆధిపత్యం ద్వారా పూజ వినాయకుడికి వచ్చింది. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం? గణపతిని పూజ చేస్తే బుద్ధి, ఎవరు తల్లిదండ్రులను పూజిస్తున్నాము? తల్లిదండ్రుల్ని పంచభూతాలని ఈ ధ్యానంలోకి రావడం వల్ల నేను నేర్చుకున్నాను. బాగుంది, చాలా సంతోషం. మీ అవగాహన చాలా బాగుంది. ఎందుకంటే నేను కూడా విజయవాడలో ఉంటాను. నేను
మొన్న ఈ మధ్య వచ్చిన ఫ్లడ్ వగేరా విజయవాడ ఇవన్నీ తెలుసు మీకు, వినే ఉంటారేం బహుశా. వింటాను. ఎందుకంటే విజయవాడ ఈస్ట్ అంతా దాదాపు 2 to 3 lakhs పీపుల్, దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది పీపుల్ సఫర్ అయ్యారు. ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ కూడా మొత్తం మునిగిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి. చాలామంది అంటే ప్రాణ నష్టం అయితే లేదు కానీ ఆస్తి నష్టం అయితే ఎన్ని కోట్లు మనకి చెప్పడానికి వెళ్ళినంత జరిగిపోయింది. అయితే ఈ లోపు పేపర్లో చిన్న బిట్ వచ్చింది. ఏమొచ్చిందని అంటే, ఇప్పుడు అందరూ వాస్తు అని చెప్పి అంటారు. ఇప్పుడు వాస్తు చెప్పిన వాడు ఏమయ్యాడు, వాస్తు విన్నవాడు ఏమయ్యాడు, వాస్తుని గురించి ఆలోచించిన ఇళ్ళు కట్టుకున్నవాడు ఏమయ్యాడు, వాస్తు నాకేమీ నమ్మకం లేదు అనేవాడు ఏమయ్యాడు. ఒక పార్ట్. జాతకాలు అన్నారు, నీ జాతకం అద్భుతం అని చెప్పినవాడు ఏమైపోయాడు, అద్భుతమైన జాతకాలు ఏమైపోయినాయి, పాటించినవాడు ఏమైపోయాడు, మొత్తం అంతా వెళ్ళిపోయింది. అంటే ప్రకృతి యొక్క సిద్ధాంతం ఏంటనేది అర్థం చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎన్ని వాసులు పెట్టినా, ఎన్ని జాతకాలు పెట్టినా, ఎన్ని చేసినా ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అని మన విజయవాడ సంఘటనతో బ్రహ్మాండంగా రుజువైనయా లేదా? చాలా ఏమైపోయింది ఇప్పుడు? మరి వాస్తు చూసే ఇల్లు కట్టావు కదా, ఎందుకు మునిగింది? జాతకాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా, ఎందుకని ఎన్ని ప్రాపర్టీలు కోల్పోయే పరిస్థితి వచ్చింది నీకు? ఇప్పుడు ఏమైపోయినాయి నీ జాతకాలు, నీ వాస్తు, నీ నమ్మక వ్యవస్థ అంతా ఏమైపోయింది? అంటే మనం ఏ భూమి అనే గోళ మీద మనం నివసిస్తున్నామో, ఏ పంచభూతాలు అయితే మన అంతా రక్షణ కల్పిస్తున్నాయో, శరీరంలో ఏ పంచభూతాలు అయితే నిక్షిప్తం ఉన్నాయో మనకి, వాటి యొక్క విలువ మనకి తెలియకుండా ఎంతవరకు బయట నుంచి మనం ఈ జాతకాలను, వాస్తును, ఈ నమ్మకాలు బట్టి వెళ్ళిపోతే మన మీద మనకు విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మీ మీద మీ విశ్వాసాన్ని పెట్టుకుని, మీరు నమ్మిన సిద్ధాంతం మీద మీ విశ్వాసం పెట్టుకుని, ఒక దేన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి, ఎట్లా అప్లై చేయాలనేటటువంటి అవగాహన. పత్రిజీ మాన్యువల్గా ఆయన ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. అందువల్ల మాన్యువల్గా ఉన్నంత వరకు మన ధ్యాన జగత్ మ్యాగజైన్స్ ఇవి అందరితో తందాలు కట్టిస్తున్నాం. ప్రతి తెలుగు వాడింట్లో ఒక మ్యాగజైన్ ఉండాలని చెప్పాను, అవి చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇక మాన్యువల్ అయిపోయింది, అంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాలి. భూమి అనేది ఒక గోళం అయిపోయినప్పుడు గోళం మీద ఉన్న జాతి యావత్తు మానవ జాతి. మానవ జాతి యొక్క కర్తవ్యం ఏంటి? వృక్ష జాతిని, జంతు జాతిని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అటువంటి మానవుడు చెట్లని కొట్టేస్తున్నాడు, జంతువుల్ని చంపేస్తున్నాడు. అంటే మన కర్తవ్యాన్ని మొత్తం విస్మరించి ఎంత మూర్ఖంగా మనం వ్యవహరిస్తున్నాం. దాని పర్యవసానమే ఈ ప్రళయాలన్నీ కూడా రావటం, వరల్డ్ వైడ్గా వచ్చేటటువంటి. ఇది ఎంత తొందరగా తెలుసుకోగలిగితే అంత మంచిదనే పరిస్థితిలో మనం ఉన్నాం. దీనికి ఇప్పుడు మనం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ధ్యాన జగత్ అవ్వాలి, శాకాహార జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలి. ఇప్పుడు దానికోసం పెరిగిన టెక్నాలజీ ద్వారా మన పిఎంసీ ద్వారా ఇంత ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి పిఎంసీని బలోపేతం చేయడం కోసం ఇప్పటివరకు మీ శ్రీవారు సంతోష్ గారు చెప్పారు, ఇప్పుడు మేము మంచి చేస్తున్నామండి బలపరచడం కోసం అని చెప్పని మీ మాటల్లో కూడా కొంతవరకు వ్యక్తపరుస్తున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు పిఎంసీని బలపరచడంతో పాటు మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా మీరు ట్రై చేస్తారు? పిఎంసీ ద్వారా మేము ఒక ఫ్యామిలీ మారితేనే ఇంతమందికి చేయగలుగుతున్నాము. అంతే వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం. 1 monthకి మనం ఏమన్నా కడదాం. ఒక్కరు చెప్తేనే ఇంత అద్భుతాలు జరుగుతున్నాయి. 1 లక్షల మంది వింటున్నారు కదా ఆ పిఎంసీ ద్వారా. అంతే మన కర్మలు తొలగించుకోవడానికి ఇది కూడా ఒక మార్గమే. ఓన్లీ మనం కూడా అన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు ఎవరైనా అంటారు కదా సార్, సాకార్యం స్వామి కార్యం అన్నట్టు, మన కర్మలు తొలగించడానికి కూడా ఇదొకటి మనకు ప్రతిసారి ఇచ్చిన అవకాశం. కరెక్టే. పిఎంసీ ద్వారా ఇప్పుడు మనం ఇంకా చేయగలిగితే, ఇప్పుడు దేవాలయాలను ఇదేనా ఇప్పుడు దీని పరంగా మా వాళ్ళకి అదే చెప్తా నేను. ఏదో ఒక పిఎంసీ ద్వారా నేను ఒక్కరు మారడం వల్ల నా కుటుంబం మారింది, నా గల్లీని నేను ఏరియాలో మారుస్తున్నాను. అలాంటి మంది ఎంతమంది చూస్తారు సార్? వేల మంది, లక్షల మంది. ఆ లక్షల మంది వాళ్ళ ఇంటిని మార్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే మన వాళ్ళు ఏంటంటే పురాణాలు, ఇతిహాసాలు ఏదో చదువుతారు, ఏదో పారాయణ చేస్తే పుణ్యం వస్తుందనేటటువంటి ఏదో నమ్మకంతో చెప్ప అందులో అంతరార్థం ఏంటని గ్రహించరు. ఇప్పుడు రామాయణం అంతా మనం చదవడం ద్వారా ఏం నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి మానవత్వం ఎంత స్టడీగా ఉండాలి, కష్టాలను ఎలా ఫేస్ చేసుకోవాలి. రాముడు పడిన కష్టాల ముందు ఆఫ్టర్ నాదే అంత కదా. కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఆయన వ్యక్తిత్వాన్ని ఏమైనా కోల్పోయాడా? తన ధైర్యాన్ని ఏ విధంగా పెంపొందించుకున్నాడు, అది చూసుకోవాలి. అందుకని రామాయణం చూసి మానవత్వం నేర్చుకోవాలట, మరి భారతాన్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలట. అదే రామాయణం చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నాడు, భారతాన్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. కౌరవులు, పాండవులు ఇవన్నీ కలుస్తున్నాయి కాబట్టి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం. భాగవతాన్ని గురించి ఎలా వ్యవహరించాలో నేర్చుకోమని చెప్పి ఏదో చెప్తుంటారు 3 ముక్కల కింద. అందువల్ల మనం ఏంటంటే ఇవన్నీ నేర్చుకున్నప్పుడు జీవితంలో మనం ఇవన్నీ కూడా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మన వ్యక్తిత్వాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, అట్లా ఇవన్నీ కావాలి కదా మనకు కూడా. మీ శ్రీవారు సంతోష్ గారి అనుభవాలు కానీ అన్నీ ఉన్నాం కదా. ఇప్పుడు మీ మాటల ద్వారా కూడా పిఎంసీ ప్రేక్షకులు మీరు ఏమి చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, మనపై మనం నమ్మకం ఉండాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తే మనపై మనకు నమ్మకం వస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అవి చిన్నగా కనబడతాయి. అది దానికి సాక్ష్యం నేనే. ఎందుకంటే దాన్ని ఎంత నమ్మితే ప్రకృతి, పంచభూతాలు అన్నీ మనకు సహకరిస్తాయి. దానికి నేను కూడా ఎన్నోసార్లు చూశాను, చేశాను. మీరు కూడా నమ్మకంతో చేయండి, ధ్యానం చేయండి.
ధ్యాన జగత్తు ఎంత ధ్యానం చేసిన దానికన్నా ధ్యానం నేర్పితే ఇంకా చాలా అద్భుతాలు. నేను నా చిన్న పాప 1 మంత్ బేబీని పట్టుకొని నేను చిన్న ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఎన్నో అద్భుతాలు చూశాను మా ఇంట్లో. మీరు కూడా అలాగే చేయండి, మీరు కూడా అద్భుతాలు సృష్టించుకోండి. రైట్ మాస్టర్స్, విన్నారు కదా అమ్మాయి పల్లవి. వయసులో చిన్న వయసు అయినప్పటికీ కూడా నాలెడ్జ్ అంటే పుస్తకాలు చదివి క్లాసులు విని సమాచారాన్ని సేకరించుకున్నందువల్ల మన జీవితం అయిపోవటం కాదు. ఏ నాలెడ్జ్ని అయితే మనం అంటే సమాచారాన్ని సేకరించామో దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగి ఉండాలి. అది జ్ఞానానికి ప్రతీక. అట్లాగే అమ్మాయి మరి చిన్న వయసు అయినప్పటికీ కూడా పల్లవి కానీ అమ్మాయి భర్త సంతోష్ కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నాలెడ్జ్ని చక్కగా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఒక కుటుంబం ఆనందంగా ఉంటే కాదు, మొత్తం పత్రిజీ విజన్ అయినటువంటి శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఇటువంటి వాటిని ఎలా బలపరచాలనే దాని మీద అద్భుతమైన కృషి చేస్తున్నారు. మరి పిరమిడ్లో వాళ్ళు కూడా ఎంత బలపరచడం కోసం ఎంత చేస్తే మనకు అన్నీ కూడా తెలిసినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనం కూడా చక్కగా ఇటువంటి విషయాల్ని జాగ్రత్త పరిగణలో తీసుకుని మన ఆరోగ్యాన్ని మనం ఎలా చక్కబెట్టుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, మరి లోక్ కళ్యాణం కోసం పిఎంసీ పనిచేస్తున్నప్పుడు దాన్ని మనం ఎలా బలపరచాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మరి మనం తెలుసుకొని ముందుకు రావాలని మరొకసారి కోరుకుంటూ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి పల్లవికి, అమ్మాయి భర్త సంతోష్ గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకోండి. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.